ఈరోజు మా ముగ్గు చూడండి 6 అయిపోతుందండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగుండాలి. చూసారా సింపుల్గాను. ముగ్గు పెట్టేశాక కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడేమి నేను స్నానం చేసుకొని పూజ చేసుకుంటున్నానండి. సింపుల్గా ఏదో ఒకటి వీడియో బాగుంటుంది చూడండి. పూజ చేసుకున్నానండి. పూజ అయిపోయాక మరి వంటగదిలోకి వచ్చానండి. దేనికి వచ్చానంటే మరి అందరికీ అంటే అందరికి కాదు కొందరికైనా అలవాటు ఉంటుంది కదా. ఆ పూజ అయిపోయాక మనకి తాగాలి అని ఉంటుంది. ఏంటంటే నాకు అలవాటు ఏంటంటే టీయా. ఆ టీ తాగుతాను ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి అండి. కాఫీ మాత్రం మధ్యలో ఒకసారి 2 సార్లు, ఎండాకాలం కాదు చలికాలం అయితే తాగుతానండి. చూడండి ఎంత క్లీన్ చేసుకున్నాను. అయితే ఈ వీడియోలో మీకు ఒకటి చెప్పాలండి. టీ పెట్టుకున్నాను, యాప్లో కొద్ది టీ కావాలి అంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకేనండి, బాగుంటుంది. ఏమీ కాదండి, టీ తాగేశాక టిఫిన్ కూడా తయారు చేస్తానండి. అయితే టిఫిన్ ఏంటనేది కూడా మీరు చూడండి. టీ బాగా మరిగిపోయింది కదండి. నాకు కొద్దిగా ఇయ్యు, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది, బయటికి వెళ్దామని అంటుంది కదా. అదే దేనికి ఏంటనేది మీకు నేను చెప్తానండి. వీడియో చూడండి. అయితే లైక్ ఇవ్వండి, మర్చిపోతున్నారు. వీడియో ఇప్పుడు చూసేటప్పుడే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, మెసేజ్ పెట్టకపోయినా పర్వాలేదు, లైక్ అయితే మాత్రం ఒకటి ఇచ్చేసేయండి. నా బంగారు తల్లులు, నా బంగారులు. టీ వేసానండి. ఇదిగోండి, అది చూడండి తప్పేలా పడిపోయిందంట. అంటే సైడ్కి పెట్టేసాను, తప్పేలా పడిపోయిందండి. అదిగోండి టీ తాగేసాము. టీ తాగిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, చాలా ఉప్మా అండి. ఈరోజు మార్నింగ్ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా అండి. ఇది అంటే ఉప్మా రవ్వ అంటారు కదా కొంతమంది గోధుమ రవ్వ అంటారు, కొంతమంది జాతీయ ఉప్మా అంటారు. ఇలాగా అంటే కొంతమంది పలాసుగా ఇష్టం, నాకైతే ఇలాగే ఇష్టం అండి. దీని మీద పంచదార వేసుకొని తింటే ఉంటుందండి. ఎవరైనా తినకపోతే తినండి, ఓకేనండి. కట్టేస్తాను పొయ్యి. పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఉప్మా, లేదా శనగపిండి చట్నీ. ఈ రెండు కూడా కాంపిటీషన్ బాగుంటుందండి. జాతీయ ఉప్మా తినేసామండి. తినేసి మా కళ్ళం దగ్గరికి వెళ్ళాం. కళ్ళం తీయలేదులేండి. ఒక వీడియోలో మీకు మా కళ్ళము, మా షెడ్డు, మా అన్నీ చూపించాను కదా. వంకాయ మొక్కలు, క్యాబేజీ దుంపలు ఒక వీడియోలో పెట్టాను కదా. ఈసారి అయితే ఇంకా తీయలేదండి. ఈసారి మా కళ్ళం పక్కన ఇది మా పొలమే, మా అత్తవారు ఇచ్చిన పొలాలు. అయితే ఇవి మొక్కజొన్న వేసారండి. మొక్కజొన్న పొట్టలండి. అవి మీకు చూపించడానికని వచ్చాము. మేము ఈవేళ సండే అండి. ఈ వీడియో ఎప్పుడు వదులుతామో తెలియదు కానీ సండే రోజు అండి. బయటికి వెళ్దాము. మా యాప్లు రాత్రి నుంచి మనము రేపు వెళ్ళిపోతున్నాం కదా మార్నింగ్, కాబట్టి మనం బయటికి వెళ్ళి ఈవేళ తినేద్దాం, సండే కదా, నైట్కి పెరుగన్నం తిందాము అన్నది. అయితే మా పొలం అంతా మీకు నేను చూపిస్తున్నానండి. చూడండి, అంటే అంతా కాదు, పక్కన మా కళ్ళం పక్కన ఏది ఉందో అది మీకు నేను చూపిస్తున్నానండి. ఇదంతా మాదేనండి, మా అత్తవారు ఇచ్చారండి. ఇదంతా మా వారికి. చూడండి, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. మా ఊరు బస్ స్టాప్ చూడండి. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. పాతపట్నం బయలుదేరామండి. అక్కడ నుంచి పర్లాకిండి కూడా బయలుదేరామండి. పాతపట్నంలో మేము ఎప్పుడు వెళ్ళిన హోటల్ లేదండి, మూసారు ఇవాళ సండే కదా. అయితే పర్లాకిండి లోపలికి వెళ్ళక్కర్లే, పాతపట్నం డేట్ వెంటనే బ్రిడ్జి ఉంటుందండి, అక్కడ హోటలు కట్టారండి. హోటలు చాలా బాగుంది చూడండి. ఓకేనండి, లోనికి వెళ్తాం, చూపిస్తాం చూడండి.
తోడు చికెన్ బిర్యానీ తీసుకున్నామండి. డ్రింక్ అవి చూడండి బాగుంటుంది. బిర్యానీ అండి. బిర్యానీ తినేసా. తినేసామండి. తినేసి ఆటో కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. హోటల్ బాగుంది కదా, ఇది మేము ఫస్ట్ టైం వెళ్దాం అండి. చాలా బాగుంటుంది. ఇంకా వీడియో ఉంది చూడండి. అయితే మీకు ఒక షార్ట్ వీడియోలోన మీకు ఏదో చెప్పాలన్నాను కదండి, వినండి లాస్ట్ వరకు. మీకు ఒక షార్ట్ వీడియోలో నేను ఏమన్నానంటే, మలకాపురంలో ఇద్దరు లేడీస్కి ఆటోలో డబ్బులు వేసి ఇలా వంగుంటే ఇలాగ బంగారం తీశారు అని అన్నాను కదండి. అది మా వరకే వచ్చేసిందండి. మేము ఊరు వెళ్ళాం కదా, హోటల్కి వెళ్ళాం సండే. ఇది మండేదండి. ఈ వీడియో ఈ మండే రోజు అండి. ఇది సండే తీసాను, అది మండేదండి మార్నింగ్ అండి ఇది. అయితే మేము ఆటోలో వెళ్తున్నామండి. యాప్లీ నేను ఒక ఇద్దరు లేడీస్ ఎక్కారండి ఆటోలో. వాళ్ళకి ఎంతో వయసు అవ్వదండి, ఒకరికి 30 ఒకరికి 25 సంవత్సరాలు ఉంటాయి. అలాగే 100 రూపాయలు ఆటోలు మా కాల్ దగ్గర వేసారండి. వాళ్ళు వేసారు, అర్థమైంది మాకు. వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు తీసుకోవాలి కదండి, తీసుకోలేదండి ఆ డబ్బులు. నేను చూస్తున్నానండి. అయితే మా యాప్లు అనేది అమ్మమ్మ 100 రూపీస్ మన ఆటోలో ఉందంటే నువ్వు వంగోక నువ్వు తీయకమ్మా అలా వదిలేను అన్నాను. నేను నెమ్మది చెప్పాను, నా పక్కన ఉంది కదా. అయితే ఇలాగా మీకు కూడా ఆటోలో డబ్బులు వేస్తారండి, వంగుంటే మీ మెడలో తీసేస్తారు, మీరు అలా వంగోకండి. మీరు మాత్రం ఆ డబ్బులు చూసినే చూడలేనట్టుగా మీరు ఆటో ఎక్కడ దిగాలి అక్కడ దిగండి. లేడీసే ఎలాగండి, మలకాపురంలో కూడా లేడీసే ఎలాగండి. మేము ఆ 100 రూపాయల కోసం అలాగే చూసాము. వాళ్ళు చూస్తున్నారు, తీయలేదు అంటే అప్పుడు అర్థం ఏంటి, వాళ్ళే కదండి ఆ డబ్బులు వేసినట్టుగా. ఇలా జరుగుతాయండి. ఆటోలో కూడా చాలా డేంజర్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్తున్నానండి. ఒక విషయం చెప్తాను అని అంటున్నాను కదండి, అదేనండి మాకే జరిగిందండి. మేమైతే ఒంగోలేదు, మా యాప్లు ఒంగోనానికి చూసింది, వద్దమ్మా చిన్నపిల్లలు కదండి, డబ్బులు ఏంటి అనేది చూద్దామని ఒంగొంది. వద్దమ్మా డబ్బులు తీయక నేను సైక్ చేశానండి. సైక్ చేస్తే కామ్గా ఉందండి. వాళ్ళు ఆ డబ్బులు చూస్తున్నారు కానీ తీసుకోలేదండి. అప్పుడు వాళ్ళే కదండి వేసినట్టుగా. మీరు అర్థం చేసుకోండి. ఆటోలైనా బస్సులోనైనా అలాగే మీ పక్కన కూర్చుంటారు, మీ ఎదురు కూర్చుంటారు, డబ్బులే వేస్తారు. మీరైతే మాత్రము ఆ ఒంగోకండి. ఒంగుంటే మీ మెడల్లో మాత్రం గ్యారెంటీగా తెంపేస్తారండి. మీకు ఏదో మొత్తం మంది ఇచ్చేస్తారు. నేను ఒక షార్ట్ వీడియోలో ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ మలకాపురంలో ఇలా వైజాగ్ మలకాపురంలో జరిగిందండి. ఇలాగ మాకు పర్లాకిండ్లు ఇలా జరిగిందండి ఆటో మీద వెళ్తుంటే. అది మీకు చెప్పాలనుంది, నేను చెప్తున్నానండి. నేను చూస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మాకు ఇచ్చింది చూడండి. మేము ఈవేళ మండే కదండి, నిన్న సండే బిర్యానీ తిన్నాం. ఇలా మండే మార్నింగ్ అండి 5 గంటలకు లేచాను. చూడండి ఎంత నీట్గా చేసుకోండి, అన్నీ సర్దేశానండి. వీడియో చూడండి, చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా చాలా ఊరు వెళ్ళిపోతున్నాం, వైజాగ్ వెళ్ళిపోతున్నాం అండి. ఇప్పుడు పొయ్యి అన్నీ తెల్లవారు 4 గంటల నుంచి 7 అయింది తెల్లవారి. కాఫీ పెట్టుకొని ఎక్కడ తాగేసి అన్నీ చేస్తానండి. మొత్తం ఇల్లేమంటే నిన్నే క్లీన్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ ఇలా చేశాను. దీనికి మనం ఎందుకంటే అందరము కూడా అండి క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఊరు నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ దోమలు ఏగలు అన్నీ చేరుతాయి, బొద్దెంకలు అవి చేరకుండాను మనం ఇలాగా క్లీన్ చేసుకుంటే కొంతవరకు ఇబ్బంది ఉండదు. ఉండండి, ఇదిగోండి. నేనైతే ఏదో క్లాత్ ఇలాగా క్లాత్ వేసుకుంటా. క్లాత్ వేసుకున్నానండి, అంతా నీట్గా చేస్తాను. ఇప్పుడు ఊరు బయట వెళ్తున్నామండి, వైజాగ్ వెళ్ళిపోతున్నాము. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. అందరికీ బాయ్ అండి.